నమస్తే సందీప్ గారు. నమస్తే. జూనియర్ సివిల్ జడ్జ్ కి ఆస్పిరెంట్స్ కి సుప్రీం కోర్టులో వేసినటువంటి రివ్యూ పిటిషన్ గురించి తెలియజేస్తారా? యా సో జూనియర్ సివిల్ జడ్జ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ మేలో ఒక బ్లాకింగ్ పాయింట్ అని చెప్పాలి. అది ఎట్లాగంటే వీళ్ళకి జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాయాలి అంటే 3 years ఆఫ్ ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని కొంతమంది సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారనమాట. ఏమని అంటే ఈ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు కూడా 3 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అయితే ఈ సీనియర్స్ కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర. సో దానివల్ల వీళ్ళకి ఈ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ఏదైతే రాయాలో అది రాస్తాం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళు వెళ్తాం జరిగింది. సో ఈ 10th Februaryకి సుప్రీంకోర్టు ఆ రివ్యూ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది అనమాట. దాట్ ఈస్ ద ఫస్ట్ విన్ అని చెప్పి చెప్పొచ్చు మనం. సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే ఈ 26th Februaryకి జరిగిన ఓపెన్ హాల్లో జరిగిన ఈ దీంట్లో రివ్యూలో ఏమన్నారంటే ఇప్పుడు ఒకవేళ అది 3 years మ్యాండేటరీ థింగ్ తీసేయాలి అంటే వై జస్ట్ ఫర్ ద ఫిజికల్లీ డిజేబుల్డ్, అందరికీ తీసేయాలి కదా. తీసేస్తే ఇక్కడ కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఏమేమి ఇచ్చేసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ ఆస్పిరెంట్స్ అండి. అంటే ఈ యంగ్ టాలెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు LLB కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళు ఇది రాస్తానికి వాళ్ళకి అవ్వదు 3 years మ్యాండేటరీ ఉంటే కనుక. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కసారి ఎలా చేస్తారు, వీళ్ళు LLB కంప్లీట్ చేసుకొని మేబీ మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ దీంతో ఉండిపోయి వాళ్ళు బ్లాక్ అయిపోయి కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఒక 3 years ప్రాక్టీస్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి ఏజ్ అయితే సరిపోకపోవచ్చు. సో వీళ్ళు ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ జూనియర్ సివిల్ జడ్జ్ దాంట్లోకి రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని చూసుకొని మళ్ళీ రివ్యూ చేద్దామని చెప్పి నెక్స్ట్ హీరింగ్లో మేబీ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి ఒక గుడ్ న్యూస్తో అంటే మేబీ 90% ఈ 3 years మ్యాండేటరీ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారని చెప్పి ఆశిద్దాము. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే.